సార్ ఇంకోటి ఈ మధ్య మార్కెట్ లో ఫేస్ చూసి పేర్లు చెప్పేయడం, ఫేస్ చూసి ఫోన్ నెంబర్లు చెప్పేయడం, ఫేస్ చూసి రేపన్నా నువ్వేమైతో చెప్పేయడం లాంటివి అనేది ట్రెండింగ్ నడుస్తుంది. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి. ఎట్లా పాసిబుల్ అండి? జగద్గురు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలను స్థాపించారు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ద్వారకా, కర్ణాటక 4 పీఠాలు ఉన్నాయి కదా. 4 పీఠాలల్లా తను వెళ్ళేటప్పుడు ఏం చెప్పిండు అని అంటే, ఎవరైతే ఆ పీఠం మీద కూర్చుంటారో నా స్వరూపంగా చూడమని చెప్పాడు. ఓకే, దానికి చాలా మంచి అర్హత కావాలి. అంటే చాలా కఠోరమైన దీక్ష సాధన చేసి లౌకిక జీవితాన్ని వదిలేసి కేవలం శివుడు నారాయణ ఇంకో తపస్సు చేసి చేసి అర్హత పొందినటువంటి గురువులు కూడా దైవం గురించి మాట్లాడతారు తప్ప వాళ్ళు పోయి నువ్వు ఆ పీఠాల అక్కడికి పోండి ఎవరు కూడా నీ పేర్లు చెప్పి నీ ఫోన్ నెంబర్లు చెప్పి ఎవరు చేయరు. దైవ మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా గురువు లేకుండా ఎవరు లేరు. ఫస్ట్ గురువు లేకుండా ఎవరు లేరు. ఓకే, నేను మార్కెట్ లో చూస్తున్నానండి. మీరు చూడండి, అవన్నీ దైవ మార్గం కంటే పిశాచి మార్గం ఎంచుకున్న వాళ్ళకు ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మంచి ఉన్న కాడనే చెడు ఉన్నది అంటారు. ఇప్పుడు ఈ తాంత్రికంలో మంచి ఉంది, చెడు ఉంది అంటారు. 100% ఉంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఏంది, మంచిది. దైవ పూజ చేసే వాళ్ళు మంచి చేస్తారు, శుద్ర పూజ చేసే వాళ్ళు చెడు చేస్తారు. అసలు ఈ కాలంలో కూడా మనం 2024 సంవత్సరంలో ఉన్నాయి. ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్లు అవి ఇవన్నీ ఉన్నాయి అంటారు. లేవని మీరు అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. అట్లాంటప్పుడు మరి దయ్యం కూడా ఉంటది కదా. ఉంటదా? ఉంటదనే కదా చెప్పేది. ఉంటదా? దేవుడు ఉన్న కాడ దయ్యం ఉంటది, మంచి ఉన్న కాడ చెడు ఉంటది. మంత్రం ఉన్న కన్నే తంత్రం ఉంటది, తంత్రం ఉన్న కన్నే యంత్రం. సో మరి ఆ విద్య ఏంటనేది అంటే ఫేస్ చూసి ఎట్లా చెప్పగలుగుతారు? ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుంది, ఏం జరిగిందో కూడా ఎట్లా పాసిబుల్ అన్నది. దీంట్లో పిశాచి సాధన చేసే వాళ్ళకు ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. ఒకటేమో కర్ణ పిశాచి, ఒకటేమో యక్షిణి సాధన, కర్ణ యక్షిణి. ఇలాంటి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఇది ప్రాప్తిస్తుంది. జస్ట్ మీ గురించి మీకు చెప్పడం, మీకు తెలియదా? మీ గురించి తెలుసు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు పోతారు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్పి, వాళ్ళ బామ్మ పేరు చెప్పి, వాళ్ళ బాబాయ్ పేరు చెప్పి, వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు తెలియదా వాళ్ళ గురించి? తెలుసు. ఆయన దగ్గర పోయి చెప్పించుకోవాలా? ఓకే, నీ ప్రాబ్లం ఏంటిది, దానికి సొల్యూషన్ ఏంటిది, అట్లా సొల్యూషన్ ప్రూవ్ అయ్యి ఈ సొల్యూషన్ చెప్పిన నాకు ఇది ప్రూవ్ అయింది అన్నప్పుడు అది దైవం. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా